మరణము గురించి మనం భయపడవలసిన అవసరము లేదు. కానీ నిశ్చయముగా మనము చనిపోతాము కాబట్టి బ్రతుకు దినములు మనము లెక్క పెట్టుకొని ప్రతి దినము మనము దేవునికి లెక్క అప్పగించుకునే విధముగా మనము బ్రతకగలిగితే మరణము గురించి మనం భయపడవలసిన అవసరము ఉండదు. నిన్నటి దినము గురించి పాపము చేసేసి ఈ రోజంతా ఆ పాపిష్టి దాని గురించి ఆలోచించుకొని దేవుడు అనుగ్రహించిన ఈ మంచి దినమును మనం వృధాపరుచుకున్నట్టుగా కదా చాలా మంది యవనస్తులు చేస్తారు. రాత్రి పాపం చేస్తారు, ఉదయం అంతా దాని గురించి ఆలోచించి ఉన్న దినముని కూడా, ఆ దినము నువ్వు పిలువబడ్డావు అనుకో, ఆ దినము నువ్వు మరణించావనుకో, ఆ దినము మరణము నీకు సంభవించిందనుకో, ఏం లెక్క చెప్తావు దేవునికి? అమ్మా రేపో మాపో ఖచ్చితంగా చచ్చిపోతాము 100%. బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు మీరు చెప్పండి నాన్న ఒకరోజు చచ్చిపోతాము. బహుశా నేను ముందు పోవచ్చు, నువ్వు ముందు పోవచ్చు, కానీ లెక్క బరాబర్ నేను ఇవ్వాలి, నువ్వు కూడా ఇవ్వాలి. లెక్క ఇచ్చే విధంగా బ్రతుకున్నాన్న, లెక్క ఇచ్చే విధంగా ఎలా బ్రతకాలో ఇదిగో ఈ బైబిల్ నుండి నేను నీకు నేర్పిస్తున్నాను, నేర్చుకో అని మీ పిల్లలకి చెప్పండి. అప్పుడు వాడు నేను చనిపోయినా నాకు ఏమీ కాదు అనే ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోగలిగే కుమారుడుగా కుమార్తెగా ఉంటారు. హల్లెలూయా.